పశ్చాత్తాపం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, వినతి, పుష్ప అని. ఇంకా వినతి, పుష్ప ఇద్దరు చాలా మంచి మిత్రులు, మంచిగా ఉండేవారు. వినతి అన్ని పరీక్షలలో ఫస్ట్ వచ్చేది, పుష్ప ఏమో సెకండ్ వచ్చేది. ఇంకా ఆటపాటలలో కూడా అలానే వాళ్ళిద్దరే మంచిగా ముందస్తులో ఉండేవారు. వాళ్ళిద్దరి స్నేహం చాలా మంచిది, ఎన్నో రోజుల నుంచి ఉంది కూడా. ఇంకా వాళ్ళిద్దరి స్నేహంని చూసి అదే స్కూల్లో ఉన్న ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నీరజ. ఆ అమ్మాయి వాళ్ళ స్నేహంని చూసి ఎప్పుడు వీళ్ళకే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వస్తున్నాయి, వీళ్ళు ఎప్పుడు ఇంత మంచిగా ఉంటున్నారు, వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అని చెడు ఉద్దేశం పెట్టుకొని ఉంటుంది. ఇంకా ఇలా ఒకరోజు నీరజ పుష్ప దగ్గరికి వెళ్ళి పుష్పతో ఇలా మాట్లాడుతుంది. నీకు తెలుసా, నువ్వు నీ స్నేహితురాలు వినతి చాలా మంచిది అనుకుంటున్నావు కదా, కానీ అసలు తను మంచిదే కాదు. ఇందాక తను వేరే పిల్లలతో మాట్లాడుకుంటుంటే విన్నాను, నీకెప్పుడు సెకండ్ ర్యాంకే వస్తుంది, తనకి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అందరితో గొప్పలు చెప్తుంది. నేను తక్కువ చేసి తనని తను పెంచుకొని మాటలు మాట్లాడుతుంది అందరితో. నీకు తెలుసా పుష్ప, నీ స్నేహితురాలు ఇలా చేస్తుంది, అస్సలు మంచిది కాదు అని తన స్నేహితురాలు గురించి ఏవేవో లేనిపోని చెప్పుడు మాటలు చెప్తుంది ఈ పుష్పకి నీరజ. ఇంకా పుష్ప నీరజ చెప్పిన మాటల్ని నమ్మేస్తుంది. నా స్నేహితురాలు ఇలా చేసిందా, ఇలా అంటుందా అని మొదట బాధపడుతుంది. తర్వాత తనకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి, నెక్స్ట్ వచ్చే పరీక్షల్లో నేనే ఫస్ట్ రావాలి అని అనుకుంటుంది. ఇంకా ఇలా పుష్ప నెక్స్ట్ వచ్చే పరీక్షల్లో ఎలాగైనా ఫస్ట్ రావాలి అని, ఎలా రావాలి, ఎప్పుడు తనే బాగా చదువుకుంటుంది, నేను కూడా బాగానే చదువుతాను, కానీ తనకంటే బాగా ఎలా చదవాలి, వినతి కంటే బాగా ఎలా చదవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచించాక తనకి ఒక ఉపాయం వస్తుంది. ఇంకా పుష్ప వినతి దగ్గరికి వెళ్ళి, నీ నోట్స్ ఇస్తావా, నేను రాసుకుంటాను, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, ఇంకొక 1 వీక్లో ఎగ్జామ్స్ వస్తాయి కదా, నాకు కావాలి అని అడుగుతుంది. ఇంకా వినతి ఫ్రెండే కదా, ఇస్తుంది కదా అని తన నోట్స్ని పుష్పకి ఇచ్చేస్తుంది. ఇంకా పుష్ప నోట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోతుంది. మరుసటి రోజు పొద్దున స్కూల్లో పుష్ప వినతి దగ్గరకు వచ్చి ఇలా చెప్తుంది, సారీ వినతి, ఐఎమ్ సో సారీ, నేనేమైందంటే నేను నోట్స్ రాసుకొని అక్కడ పెట్టాను, మా అమ్మమ్మ అవేవో పాత చిత్తు కాగితాలు అనుకొని, తనకు తెలియదు కదా నోట్స్ అని, పాత పేపర్ల వాడికి వేసేసింది, ఐఎమ్ సో సారీ అని చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్తుంది. ఇంకా వినతి ఏం చేయలేక ఎలా చదువుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వినతి అయ్యో ఇప్పుడు నేను ఎలా చదువుకోవాలి అని అక్కడ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. పుష్పని ఏమనలేదు. ఇంకా పుష్ప ఇంకా ఇది అస్సలు చదువుకోలేదు, నోట్స్ లేకపోతే ఎలా చదువుకుంటుంది, ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే అనుకొని అక్కడి నుంచి స్కూల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వినతికి ఏం చేయాలో అర్థం కాక 5 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కష్టం, టెక్స్ట్ బుక్స్ ద్వారా చదువుకుందాంలే అని అనుకుంటుంది ఈ వినతి. ఇంకా ఇలా వారం 5 రోజులు గడిచిపోతాయి. 5 రోజుల తర్వాత ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్లో అందరూ బాగానే రాస్తారు. ఇంకా వినతి కూడా టెక్స్ట్ బుక్స్ ద్వారా చదువుకొని బాగానే రాస్తుంది. కానీ పుష్ప మాత్రం ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు. తనకి బాగా జ్వరం వస్తుంది. ఇంకా ఆ జ్వరంతో తన ఒక ఎగ్జామ్కి రాలేదు. ఇంకా ఫలితంగా ఆ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఎప్పట్లాగానే వినతియే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇంకా పుష్ప ఇదంతా తెలుసుకొని చాలా బాధపడుతుంది తన ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా అయ్యో ఇలా చేశానే, ఎప్పుడైనా మనం ఎవరినైనా చెడగొట్టాలి, ఎవరినైనా ఏమన్నా వాళ్ళకి కీడు చేయాలనుకుంటే ముందు మనకే అది జరుగుతుంది అని నీతిని పుష్ప తెలుసుకొని పశ్చాత్తాపడి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఇంకా తర్వాత వినతి పుష్ప ఇంటికి వచ్చి, నీ మనసు నాకు తెలుసు, నువ్వు అలా చేయవు, చెప్పుడు మాటలు విని అలా చేశావు, ఇంకోసారి ఎప్పుడు చెప్పుల మాటలు వినకు, ఇంకోసారి ఎప్పుడు ఇలా చెయ్యకు అని మందలించి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతుంది వినతి.
చూసారా ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పుడు మాటలు అస్సలు వినొద్దు. ఒకవేళ విన్నా కూడా అక్కడక్కడనే వదిలేయాలి. ఇక్కడి వరకు ఇంతగా చేయొద్దు, తీసుకురావద్దు, ఇక్కడి మాటలు అక్కడనే వదిలేసేయాలి. ఇంకా చెప్పుడు మాటలు అయితే అస్సలు వినొద్దు. మనకి వేరే వాళ్ళు చెప్పినా కూడా ఒక చెవితోని విని ఇంకో చెవితోని వదిలేయాలి. ఒకవేళ అలా వదలకపోతే చాలా పెద్ద పెద్ద ఘోరాలు అనేవి జరుగుతాయి మీ జీవితంలో. కాబట్టి ఎప్పుడు చెప్పుడు మాటల్ని వినకండి, నమ్మకండి, చెప్పకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి మనం చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమన్నా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.